వర్షం రాకముందే గొడుగు సిద్ధం చేసుకోవడం, కష్టం రాకముందే జాగ్రత్త పడడం తెలివైన వారి లక్షణం. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటిస్తూ రానున్న వేసవిలో ప్రజల గొంతు ఎండిపోకుండా కర్లపాలెం మండల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భాష మాట్లాడుతూ స్థానిక సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం సాగునీటి కాలువల ద్వారా నీరు విడుదలవుతున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తక్షణమే మండల పరిధిలోని అన్ని చెరువులను మంచినీటితో నింపుకోవాలని దిశానిర్దేశం చేశారు. ముందు చూపుతో పక్కగా ప్లాన్ చేసుకుంటే రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి అనే మాట ఉండదని ఆయన స్పష్టం చేశారు. నీటి కొరతను నివారించేందుకు అధికారులు తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలు ఎంతో అవసరం. నమస్కారం అండి, నేను గ్రామీణ నీటి సరఫరా ఏం మాట్లాడుతున్నాను. మన కర్లపాలెం మండలంలో మొత్తం మనకి 8 లక్షల మంచినీటి చెరువులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన కాలంలో నీళ్ళు వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పడం ఏంటంటే మనకి కెనాల్ ఒక 10 డేస్లో బంద్ చేస్తారండి, 10 రోజుల్లో ఆపుతారు. ఈ లోపే మనం ఏంటంటే 100% పూర్తి స్థాయిలో మన చెరువులు అనేది మనం నింపుకోవాలి. అవసరమైన ఏదైనా మనం ఆయిల్ ఇంజన్స్ పెట్టేసాక మనం నింపుకోవాలండి. ఇప్పుడు మన మండలంలో చూసినట్టయితే కర్లపాలెం, చింతాయిపాలెం, ప్యార్లి, గణపవరం, దొండివారిపాలెం, పెద్దగొల్లపాలెం, సమిటివారిపాలెం చెరువులు ఉన్నాయండి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ప్యార్లి, గణపవరం అండ్ నారస్పాలెం ట్యాంకులు 100% ఉన్నాయి. మిగతా ట్యాంకులు కూడా ఏంటంటే అవసరమైన ఏరియాలో మనం ఆయిల్ ఇంజన్స్ ఎక్కువ పెట్టేసుకొని మనం ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేది వేసవకాలం కాబట్టి మనకి ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకుండా, వాటర్ యొక్క సమస్య ఇబ్బంది పడకుండా మనం పూర్తి స్థాయిలో మనం నీళ్ళు నింపుకున్నట్టయితే రేపు వచ్చే సమస్య ఏంటంటే ఎక్కువ ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే కాలువలు కూడా ఉండవు. కాబట్టి ఇవే వాటర్ మన చెరువులో ఉన్న వాటర్ మనం వాడుకోవాలి. స్టోరేజ్ కింద పెట్టుకుని ఏ వాటర్ మనం వాడుకోవాలి. మనం వచ్చే మళ్ళీ కాలువ రిలీజ్ అయినంత వరకు ఏ వాటర్ మనం వాడుకోవాలండి. తక్షణం ఏంటంటే సర్పంచులకు, సెక్రటరీలకి మేము ఆదేశాలు ఇచ్చాము పూర్తి స్థాయిలో మేము నింపుకోమని. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మీకు తెలియజేస్తున్నామండి. కొంచెం మీరు కూడా ఈ యొక్క సందేశాన్ని మీరు కూడా చెప్పినారుగా వాళ్ళు ఏంటంటే అప్రమత్తమై పూర్తి స్థాయిలో చెరువులు నీళ్ళు నింపుకోవటం జరుగుతుందండి. అదేవిధంగా మన మండల స్థాయి నిధుల నుండి ఎక్కడైతే మనకి తీర ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకు బోర్లు పడే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఏంటంటే మన చేతి ఏర్పాటు కూడా మనం చేస్తామండి. వేసవకాలంలో ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.